నమస్కారం మిత్రులు. ఇప్పుడు నవగ్రహ విశేషాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటి నవగ్రహమైన మొదటి గ్రహమైన సూర్యుల గురించి విశేషాలు తెలుసుకుందాం ఈ వీడియోలో. సూర్య భగవాన్ని ఆదిత్యుడు అంటారు. సూర్య భగవానుడు కశ్యపుని కుమారుడు. భార్య అదితి. అందుకే మనం సూర్య భగవానుని ఆదిత్యుడని పిలుస్తాము. సప్త అశ్వాలతో ఉన్న రథం స్వామివారి వాహనం. 7 గుర్రాలతో ఉన్న వాహనం స్వామివారి వాహనం. ఆ 7 గుర్రాల చక్రాలు వచ్చేసి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధ, అజ్రచక్రం, సహస్రం. ఈ 7 చక్రాలు 7 గుర్రాల 7 చక్రాలండి. దయచేసి ఉచ్చారణలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. మన సూర్య భగవానుని పూజించడం మన ప్రతి ఒక్కరూ మనం పూజించాలి. అది మన మన ధర్మం. ప్రతిరోజు సూర్య భగవాన్ని నవగ్రహాలను పూజించాలి. అయితే ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు సూర్య భగవానికి పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. వారు వివాహ పరిబంధన దోషం అంటే వివాహ సంబంధించిన దోషాలు, పుత్ర దోషం, పుత్ర పరిబంధన అంటే పిల్లలకు సంబంధించిన దోషాలు, విద్యాకు సంబంధమైన దోషాలు, ఉద్యోగ సంబంధమైన మొదలైన దోషాలు బాధపడేవారు సూర్యగ్రహాన్ని పూజించాలి. మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ సూర్యభగవాన్ నవగ్రహాలలో సింహరాశికి మనకు పని రాసుంటే కండి సింహరాశికి అధిష్టాన దేవుడు ఈ సూర్యగ్రహ దేవుడు వచ్చేసి. మళ్ళా ఈ మన సూర్య అన్ని గ్రహాల్లో మధ్యస్థానం ఆయన అధిపతి. ఈ మన ఆదిత్యుని ఆదిదేవత అగ్ని, ప్రద్యుతి దేవత రుద్రుడు. ఈ ఆదిత్యుని వర్ణం ఎరుపు వర్ణంలో ఉంటారు. ఆదిత్య సూర్య భగవానుడు ఎరుపు రంగులో ఉంటారు, ఎరుపు వర్ణంలో ఉంటారు. సూర్య భగవానునికి ఇష్టమైన రంగు వచ్చి ఎరుపు రంగు అండి. ఇష్టమైన ధాన్యం వచ్చేసి గోధుమలు. స్వామివారికి సంబంధించిన జాతర వచ్చి కెంపు. స్వామివారికి నైవేద్యం గోధుమలు, రవ, చక్కెర పొంగలి. స్వామివారి యొక్క సప్త అశ్వముల పేర్లు కూడా తెలుసుకుంటే మంచిగా ఉంటుందని ఈ వీడియోలో చెప్తూనే నాకు ఉచ్చారణలో తప్పకుండా క్షమించండి. కొత్తగా భగవంతుని వీడియో చేశాను. సూర్యదేవుని సప్తశ్వముల పేర్లు: గాయత్రి, బృహతి, పుష్టి, జగతి, శ్రేష్ఠ, అనుష్ట, పంక్తి. ఈ 7 సప్తాశ్వముల పేర్లని ఉచ్చారణలో తప్పకుండా క్షమించండి. సప్తస్వరతమారుడం ప్రచండ కాశ్యపాత్మజాం శ్వేతరథం దేవం తం సూర్య ప్రణమామ్యహం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో చూసినందుకు. జై హింద్. ఓం నమో సూర్య భగవానుడు. ఓం నమో సూర్య. జై శ్రీరామ్. దయచేసి ప్రతిరోజు సూర్య భగవానుడు పూజించండి. జై సూర్య భగవాన్. జై సూర్యనారాయణ. జై శ్రీమన్నారాయణ. నా పదాలు ఉచ్చారణలో తప్పకుండా క్షమించండి. కొత్తగా వీడియోస్ కానీ రాసుకొని చూసుకొని వీడియో, ఎందుకంటే దేవుని విషయం కాబట్టి తప్పులు ఉంటే చాలా
బాధగా అనిపిస్తుంది. ఆధ్యాత్మికం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. జై శ్రీమన్నారాయణ, జై సూర్యనారాయణ.